దొంగలు చాలా రకాలుంటారు. కొందరు పర్సులు కొట్టేస్తే ఇంకొందరు ఇళ్లలో దొంగతనాలు చేస్తారు. దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్లు చేస్తుంటారు. ఉద్యోగులు, అధికారులు పేదవారికి అందాల్సిన వస్తువులు, సొమ్మును కాజేస్తుంటారు. పక్కదారి పట్టించి పనిచేసుకుంటారు. ఇలా కోట్లకు కోట్లు కొట్టేసిన వారు ఉన్నారు. ఇవన్నీ వేర్వేరైనా నేరమే కదా. తాజాగా అమెరికాలో ఓ మహిళ భారీ చోరీకి పాల్పడింది. చికెన్ దొంగతనం చేసింది. చివరకు 9 ఏళ్ల జైలు శిక్ష పడి కటకటాల పాలైంది. అమెరికాలోని ఇలినాయిస్ రాష్ట్రంలో హార్వే స్కూల్ డిస్ట్రిక్ట్ ఫుడ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హార్వే స్కూల్ డిస్ట్రిక్ట్ ఫుడ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ తరపున స్కూల్ విద్యార్థులకు అందించాల్సిన చికెన్ వింగ్స్ ను ఓ మహిళా ఉద్యోగి పక్కదారి పట్టించింది. చివరకు పోలీసు అధికారులకు దొరికిపోయింది. స్కూల్ డిస్ట్రిక్ట్ ఆహార సేవల విభాగంలో వెరా లిడిల్ అనే మహిళ పనిచేసింది. కరోనా మహమ్మారి సమయంలో విద్యార్థులకు, వారి కుటుంబాలకు చికెన్ వింగ్స్ అందించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు అందించాల్సిన చికెన్ వింగ్స్ ను మహిళా ఉద్యోగి పక్కదారి పట్టించింది. మొత్తంగా $1.5 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో ఏకంగా 12.5 కోట్ల రూపాయల విలువైన చికెన్ వింగ్స్ ను చోరీ చేసినట్లు విచారణలో తేలింది. పౌల్ట్రీ నుంచి భారీ స్థాయిలో చికెన్ వింగ్స్ ను వెరా లిడెల్ కొనుగోలు చేసిందని పోలీసులు గుర్తించారు. స్కూల్ వ్యాన్లోనే తీసుకొచ్చినప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులకు వాటిని అందించలేదని విచారణలో తేల్చారు. జూలై 2020 నుంచి ఫిబ్రవరి 2022 వరకు ఈ పక్కదారి పట్టించడం కొనసాగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వెరా లిడెల్పై గతేడాది కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో వాదనల తర్వాత ఆమెను దోషిగా తేల్చారు. న్యాయమూర్తి దాంతో వెరా లిడెల్కు 9 ఏళ్ల జైలు శిక్ష విధించింది.